టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు పెట్టాను, ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ని కొంతవరకు అయినా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. ఇప్పుడు సమాజంలో చాలామంది అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారు. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ దక్కినా సరే వీళ్ళు హైలీ టాలెంటెడ్ అయ్యి ఉండి అక్కడ వీళ్ళకి తగ్గ పని అయితే ఉండదు. హైలీ టాలెంటెడ్ అయి ఉంటారు కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది టాలెంటెడ్ ఉంటారు కాకపోతే వాళ్ళ టాలెంట్ ప్రజెంట్ చేయరు. ఎందుకు అంటే వాళ్ళకి మోటివేషన్ అవసరం పడుతుంది, ఎక్స్టర్నల్ మోటివేషన్ అవసరం పడుతుంది. ఎక్స్టర్నల్ మోటివేషన్ చేసే పద్ధతిలోనే ఈ టాలెంట్ హంట్ అనేది పనిచేస్తుంది. ప్రతి మనిషిలోనూ కూడా ఏదొక్క టాలెంట్ ఉంటుంది. మన సమాజంలో ప్రతి ఒక్క ప్రొఫెషన్లో కూడా దేనికి తగ్గ ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఒకటి కండక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, టీచర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, డాక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, సీఏ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇంజనీర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, కలెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆఖరికి చెప్పులు కుట్టే వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళకి తగ్గ ఇంపార్టెన్స్ వాళ్ళకి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రొఫెషన్ కూడా సమాజంలో చాలా ఇంపార్టెంట్. ప్రతి దానిలోనూ కూడా ఒక ఆర్ట్ అంటూ ఉంటుంది, ఒక క్రియేటివ్ యాక్టివిటీ అంటూ ఉంటుంది. ఏ మనిషి కూడా మన బ్రెయిన్ ఫంక్షనింగ్, మన మనిషి అన్న ఏదైతే మనం ఉన్నామో మన పుట్టుకే క్రియేటివిటీ. బుర్ర ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు, ఏదో ఒక్కటి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచించేదేదో క్రియేటివ్ పవర్తో సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేది మనం గుర్తించగలిగితే అదే టాలెంట్. సో ఈ టాలెంట్ అనేది వెతికి తీసే పద్ధతి. దాంతోపాటు వెతికి తీసిన తర్వాత దీనికి తగిన గుర్తింపు ఇచ్చి అవుట్పుట్ అనేది ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చే విధంగా, టాలెంటెడ్ పర్సన్స్ నుంచి ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చే విధంగా ప్రోత్సహించడమే ఈ టాలెంట్ హంట్ పని. సో ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే సమాజంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ లేకపోయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికే ధైర్యం అంతా కూడా ప్రతి మనిషిలోని కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ టాలెంట్ హంట్ అనేది పెట్టడం జరిగింది. ఎవరో జాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనంతట మనం బతకగలిగే క్యాపబిలిటీ తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ఈ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఈ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ అనేది నేను ఒక్కనే ఆలోచించుకొని నేను ఒక్కనే పెట్టేసింది అయితే కాదు. నేను నాకంటే పెద్దవాళ్ళు మా సార్స్ ఉన్నారు, వాళ్ళందరితోని ఒక 50 మంది, దానిలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళ డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఈ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మెయిన్లీ నేను కాన్సన్ట్రేట్ చేసేది రూరల్ ఏరియాస్లో ఉన్న డిగ్రీ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ డిగ్రీ చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మోస్ట్లీ చదువుతూనే డబ్బులు సంపాదించాలి, సమాజానికి పనికొచ్చే విధంగా డిగ్రీ చదువుతూనే ఉండాలి. ఒకటి డిగ్రీ అయిపోయిందంటే ఐఏఎస్ రాయడానికి కూడా డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ, గ్రూప్స్ రాయడానికి కూడా డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ. అంటే డిగ్రీ అనేది ఒక విధంగా మనిషి అంతటా మనిషి స్టూడెంట్ బతికే క్యాపబిలిటీ ఉందని చెప్పి సర్టిఫికేషన్ అనమాట డిగ్రీ అనేది. అంతే కదా, అన్నీ నేర్చుకుంటారు, చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకుంటారు, అది యూటిలైజ్ చేయాలి. యూటిలైజ్ చేసి సమాజానికి పనికొచ్చే విధంగా ఉపయోగపడాలి. ఆటోమేటిక్గా ఎవరంతా వాళ్ళు బతకగలుగుతారు. ఈ డిగ్రీ చదివే టైంలో ఓన్లీ మార్కుల కోసమే చూసుకొని ఈ మార్కులు అన్నీ వచ్చేసిన తర్వాత పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అయిపోయిన తర్వాత ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇస్తారా అని చెప్పి చూసి ఎంప్లాయ్మెంట్ రాకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అయిపోవడం, మళ్ళీ దానికి దీనికి చదవడం, రకరకాల పాటలు పాడే స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ లేరు, కొంతమంది ఆ ఉన్న వాళ్ళ గురించే వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి తీసి సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలి. ఆల్రెడీ టాలెంటెడ్ పర్సన్స్ అయ్యి ఉంటే గుర్తించి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ స్కిల్ బయటకు వచ్చి సమాజానికి మంచి అవుట్పుట్ ఇచ్చే విధంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతోనే ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ప్రతి కాలేజ్కి కూడా అవకాశం ఉన్న ప్రతి కాలేజ్కి కూడా నేను వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్తో ఇదంతా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా చెప్పిన తర్వాత ఒక 100 మంది పిల్లల్ని 1 గంట సేపు కేటాయించమంటున్నా నా కోసం. అక్కడ ఏంటంటే అది కూడా ఫ్రీగా, నేను ఎవరిని కూర్చొని నేనేమో నీతులు సూక్తులు ఏం చెప్పట్లేదు. అక్కడ గంట సేపు కూర్చోబెట్టిన తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత నేనేమంటున్నా అంటే పిల్లల్ని నించొని మీరు ఏమవుదాం అనుకుంటున్నారో అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే మీరు సమాజానికి ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు మీరు ఏ విధంగా ఉపయోగపడగలరో, ఇవి రెండే క్వశ్చన్లు అడుగుతున్నాం. ఈ 2 క్వశ్చన్లకి
పిల్లలు నించొని ఏమవుదాం అనుకుంటున్నారని క్లారిటీ లేని పిల్లలు ఉన్నారు. సమాజానికి ఇన్స్టెంట్గా ఏ విధంగా ఉపయోగపడతారో అని అడిగితే దానికి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఉన్నారు. డిగ్రీ చదువుతున్నారు పిల్లలు అంటే నియర్లీ 20 ఇయర్స్ ఉంటుంది. 20 ఇయర్స్ అంటే ఏదో ఒక రకంగా తల్లిదండ్రులకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలిగే స్టేజ్లో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఎందుకంటే హైలీ డిగ్రీ వరకు వచ్చారంటే బుర్ర మెచ్యూరిటీ లెవెల్స్ 100% హైగా ఉంటాయి. అన్ని రకాల యాక్టివిటీలో వీళ్ళకి తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు ఏదో సమాజానికి పనికొచ్చే విధంగా ఒక లైన్లో తీసుకురావాలి అనే మోటివ్తో 100% తీసుకురాలేమని నాకు తెలుసు. కొంతవరకైనా తీసుకురావాలి అనే ఇంటెన్షన్తోనే ఈ టాలెంట్ హంట్ అనేది పెట్టడం జరిగింది. ఈ 2 క్వశ్చన్లకి, ఒకటి ఏమవుదాం అనుకుంటున్నావు, రెండోది ఇన్స్టెంట్గా నువ్వు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతావు. ఈ 2 క్వశ్చన్లకి 100 రూపీస్ ఇస్తున్నాను. కొంతమంది అనుకుంటున్నారు పిచ్చోళ్ళ అన్నాడు నేనే అవుదాం అనుకుంటే 100 రూపీస్ నాకు ఇవ్వడం ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనీ అనేది ఇంపార్టెన్స్ కాదు. ఆ పిల్లోడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా ఏమవుదాం అనుకుంటున్నాడు అనేది ఆ పిల్లోడు నలుగురు మధ్యలో నించొని ఆలోచించుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఆలోచించుకుంటాడు, నేను ఏమవుదాం అనుకుంటున్నాను, నా వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం, తల్లిదండ్రులకి ఏం ఉపయోగం, నా వల్ల నాకేం ఉపయోగం. రకరకాల క్వశ్చన్స్ వస్తాయి ఆ 100 రూపీస్ నేను ఇచ్చి నలుగురు మధ్యన నించోబెట్టి అడగడం వల్ల. సో దాని 100 రూపీస్కి అనేది అక్కడ ఆ టైంలో ఇవ్వడం వల్ల అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లానింగ్ అంతా కూడా నేను ఒక్కనే నైటే తీసుకొని ఉదయం స్టార్ట్ చేసేయడం కాదు. 100 రకాల హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్తో కన్సల్టేషన్ చేసిన తర్వాత వాళ్ళతో రకరకాల డిస్కషన్స్ చేసి తీసుకున్న డెసిషన్ అన్నమాట ఇదంతా కూడా. సో ఈ చేసే పద్ధతిలో చదువుతూనే డబ్బులు సంపాదించాలి అనే కాన్సెప్ట్లో నేను ఈ 100 రూపీస్ అనేది ఇనిషియేటివ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 100 రూపీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటంటే నేను చెప్తాను ఒకటే మాట, మీరు చదువుతూనే డబ్బులు సంపాదించాలి, సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి. ఒకటి, మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదువు బాగా చదవండి, పక్కోళ్ళకి ఉపయోగపడేలా చెప్పండి. ఇప్పుడు మన టీచర్స్ మనకు చెప్తే జీతాలు ఇస్తున్నారు, మనం పక్కోళ్ళకి చెప్పగలిగేలా ఉండాలి. మనకి ఏదైతే టాలెంట్ ఉందో ఎక్స్ప్రెస్ చేయగలగాలి. చేసి సమాజానికి ఉపయోగపడితే ఆటోమేటిక్గా డబ్బులు అనేది మనకు వచ్చేస్తాయి అనే విధానంలో నేను చెప్తున్నాను. అది కూడా డబ్బులు జనరేట్ అయ్యే పద్ధతి కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. చదువుతూనే డబ్బులు ఎలా సంపాదించాలనే ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఇది చెప్పే టైంలోనే పిల్లలకి హ్యాపీగా చదువుతో పాటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వస్తే తర్వాత గవర్నమెంట్ అవనివ్వండి, ప్రైవేట్ సెక్టర్ అవనివ్వండి, జాబ్లు వచ్చినా రాకపోయినా వీళ్ళ స్కిల్ అనేది దాని మీద వీళ్ళకి 100% కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. అలాంటి పర్సన్కి జాబ్స్ రావడం అనేది పెద్ద విషయం అయితే కాదు. ఇన్ కేస్ జాబ్ రాకపోయినా సరే ఎవరంతటాలు హ్యాపీగా బతికేయగలిగే క్యాపబిలిటీ వీళ్ళకి ఉంటుంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ అన్నమాట ఇది. సో ఇదంతా కాలేజ్ మేనేజ్మెంట్, కొన్ని కాలేజీలకు వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత చెప్తే కొన్ని కాలేజీలో హ్యాపీగా ఇదంతా అర్థమయ్యి రెస్పాండ్ అయ్యి నాకు 1 గంట టైం ఇస్తున్నారు. 100 మంది పిల్లల్ని కూర్చోబెట్టి గంట టైం ఇస్తున్నారు. హ్యాపీగా కండక్ట్ చేసుకుంటున్నాను, వచ్చేస్తున్నాను. తర్వాత ఏంటంటే పిల్లలు అద్భుతంగా టాలెంట్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెస్ చేసి నాకు ఆ వీడియో లింక్స్ పెడుతున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. ఆ ఇన్కమ్కి నాకు సంబంధం లేదని చెప్పి పేపర్ మీద సైన్ చేసి మరిస్తాను. వాళ్ళ నుంచి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అలా చెప్పి రాసిస్తాను. ఆ వీడియో పెట్టిన తర్వాత టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మంత్ అంటే గుర్తించి 10,000 రూపాయల ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను. ఎందుకు అంటే ఆ 10,000 అనేది ఇచ్చేదాంతో ఆ పిల్లోడు 1 సంవత్సరం ఫీజు కట్టేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 10,000తో పాటు ఆ పిల్లోడు యాస్పిరేషన్స్ ఏంటి, ఏమవుదాం అనుకుంటున్నాడు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు, హై క్వాలిటీతో వాళ్ళ టాలెంట్ సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలి అనే మోటివ్తో నేను ఉన్నాను. కాబట్టి వాళ్ళకి కావాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను, మరీ టాలెంటెడ్ అయితే బిజినెస్ కూడా పెట్టేస్తానని చెప్పి అంటున్నా. ఇంత ధైర్యం వాళ్ళకి ఇస్తున్నాను. నేను ఇంత చెప్పడం వల్ల పిల్లలు 100% కష్టపడతారు అనే ఉద్దేశంలోనే ఇదంతా చేయడం జరుగుతుంది. సో ఈ కొంతమంది కాలేజెస్ ఓకే, కొంతమంది కాలేజెస్ ఏంటంటే వింటున్నారు, అంతా విని పిల్లలు మన మాట వినరండి, వాళ్ళు చెయ్యరండి, వాళ్ళు వస్తారండి 10% చదివే వాళ్ళు ఉంటారండి, మిగతాలు మా మాటే వినరండి, మీ మాట ఎందుకు వింటారండి అని చెప్పి ఇక్కడికిక్కడే స్టార్టింగ్లోనే వీళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ అంతా తెచ్చేసి నన్ను 1 అరగంట గంట కూర్చోబెడుతున్నారు. సరే చూద్దాంలేండి సార్ అలా అని చెప్పి అంతసేపు కూర్చొని నేను ఓపిక ఉంటున్నాను. ఎందుకంటే ఏ గంటన్నా టైం ఇస్తే నాకు 100 మంది పిల్లల్లోని నాకు 10,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, 100 మందికి ఒక్కొక్కరికి 100 ఇచ్చేస్తే 10,000 ఖర్చు అవుతాయి. నాకు 100 రూపాయలకి ఒక పిల్లోడు నా వల్ల ఉపయోగపడినా చాలు అనే కాన్సెప్ట్లోనే నేను వెళ్తున్నాను కాలేజ్కి. ఒక పిల్లోడికి వచ్చే అవకాశం కూడా పాడు చేస్తున్నారనమాట కొన్ని కాలేజెస్ మేనేజ్మెంట్. వీళ్ళు ఏంటంటే ఒకసారి నేను వెళ్తాను, రెండోసారి అయితే రిపీటెడ్గా కాలేజ్కి వెళ్ళే ప్రసక్తి అయితే ఉండదు. కానీ
గుర్తుపెట్టుకోవాల్సిందంటే వార్నింగ్ అనుకుంటారో లేదంటే మరి ఏమనుకుంటారో మీ చాయిస్ అదంతా కూడా. నేను రెండోసారి అయితే కాలేజీకి రాను. ఈ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా నేను వెళ్ళి చెప్పిన తర్వాత దానికి రికమెండేషన్ ఉంటే తప్ప కాలేజ్కి 1 గంట టైం కేటాయించట్లేదు. నేను వెళ్ళేది మంచి పని, అలాగని చెప్పి నేనేమో సొసైటీ వేరొకరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసో లేదంటే డొనేషన్స్ స్పాన్సర్షిప్స్ ఎక్కడ ఎవరి దగ్గర ₹1 ఎక్స్పెక్ట్ చేయకుండా నా సొంత డబ్బులతో నేను వెళ్ళి పిల్లలకి ఏదో చేద్దాము, ఏదోలాగా అవుట్పుట్ తీసుకొద్దాం అని వెళ్తుంటే దానికి కూడా రికమెండేషన్ ఉంటాయి. కానీ నాకు 1 గంట కేటాయించలేని మేనేజ్మెంట్ కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఫైనల్గా అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ప్రతి కాలేజ్లోనూ కూడా మంచి టీచర్స్ చాలామంది ఉన్నారు, చాలామంది మంచి లెక్చరర్స్ సొసైటీ కోసం పిల్లల కోసం. జీతం అనేది ఒక్కటే మెయిన్ అనే ప్రైమరీ ఇంటెన్షన్ కాకుండా పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి, సమాజానికి పనికొచ్చే విధంగా తయారు చేయాలనే లెక్చరర్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ నాకు సపోర్టివ్గా ఉన్నారు. సో వీళ్ళకి నేను ఫైనాన్షియల్ సోర్స్ ఏదైతే ఉందో, ఇప్పుడున్న శాలరీస్ ఏదైతే ఉందో దాని మీద ఇంకొంచెం బెటర్గా వచ్చే విధంగా ప్లానింగ్ కూడా నేను చేస్తున్నాను. 100% పిల్లల కోసమే ఆలోచించి 100% వీళ్ళ సొసైటీకి పిల్లల్ని అద్భుతంగా పనికొచ్చే విధంగా తయారు చేయాలి అనుకునే సార్స్ కూడా ఉన్నారు, ప్రతి కాలేజ్లో ఉన్నారు. మేనేజ్మెంట్ సపోర్ట్ చేయకపోయినా ఆ కాలేజ్లో పనిచేసే సార్స్ మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అంటే పిల్లలకి సపోర్టివ్గా ఉండే సార్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మా దగ్గర ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఫైనాన్షియల్ సోర్సెస్ ఏదైతే కాలేజ్ మేనేజ్మెంట్ శాలరీస్ ఇస్తుందో అంతకంటే బెటర్గా వచ్చే విధంగా నేను ప్లానింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే నాకు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అవకాశం అవుతుందో ఆ కాలేజ్కి మళ్ళీ రావడం జరగదు. కానీ అడ్మిషన్ టైం ఇప్పుడు ఒకటి ఏంటంటే, అడ్మిషన్ టైం అప్పుడు ప్రతి ప్రైవేట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజ్ గురించి మాట్లాడలేదను, ప్రైవేట్ కాలేజెస్ రూరల్ లెవెల్లో ఉన్న డిగ్రీ కాలేజెస్ గురించే మాట్లాడుతున్నాను. ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అంతా కూడా అడ్మిషన్ టైంలో తిరిగే టైంలో ఈ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరినైతే ఎంకరేజ్ చేసే కాలేజెస్ ఉంటాయో వీళ్ళకి హై లెవెల్లో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. నా సొంత డబ్బులు పెట్టి ఏ కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ₹1 ఆశించకుండా ఏదైతే ఈ టాలెంట్ ఓరియంటెడ్గా పిల్లల్ని ప్రోత్సహించే కాలేజీలు ఉన్నాయో వీళ్ళకి హై అడ్మిషన్స్, విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే విధంగా నేను ప్రమోషన్ చేయడం జరుగుతుంది. నా దగ్గర హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ప్రతి ఒక్కరి ఫోన్కి కూడా ఈ టాలెంటెడ్ పర్సన్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఏ యాప్ ఓపెన్ చేసినా సరే డైరెక్ట్గా ఆ ఫోన్లోకి వెళ్ళిపోతారు. 50 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం వెళ్తారు. అప్పుడు ఏదైతే టాలెంటెడ్ స్కిల్ సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దే కాలేజ్ ఉందో, పిల్లల్ని సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దే కాలేజెస్ ఉన్నాయో అక్కడికే అడ్మిషన్స్ వెళ్ళే విధంగా ఉంటాయి. సో ప్రతి కాలేజెస్ కూడా టాలెంట్ని గుర్తించండి. ఎలాగా సొసైటీ రిజిస్ట్రేషన్ల మీదే కాలేజెస్ ఉంటాయి, వీటికి ఎలాగా గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకోవట్లేదు. అందువల్ల చదువుతోనే సమాజానికి పనికి వచ్చే విధంగా పిల్లల్ని తయారు చేయండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నేననే కాదు, నాలాంటి ఇనిషియేటివ్తో ఎవరు వచ్చినా సరే వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వండి. కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్ ఏంటంటే, నేను ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వచ్చేస్తానో లేదంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పిన తర్వాత వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వరు కదా, ఇవ్వకుండా వచ్చేస్తాను, రకరకాలుగా ఆలోచిస్తున్నారనే విషయం నా వరకు వస్తుంది అన్నమాట. అదే చెప్తున్నాను. ఏదో పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు, లేదంటే సొంత డబ్బులు పెట్టుకొని ఇంతమందికి ఎందుకు వచ్చి ఇచ్చేస్తున్నాడో డబ్బులు అని అనుకుంటారు. నాకు ఏ రకమైన వ్యాపారము లేదు. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లల్ని అడ్డం పెట్టుకొని సంపాదించే అంత ఉద్దేశం అయితే నాకు లేదు. పిల్లలు ఏ విధంగా కూడా నాకు ఫైనాన్షియల్గా నాకు బెనిఫిట్ పొందే విధంగా ఉండరు. నేను వాళ్ళకి ఏదో చేద్దామనే ఉద్దేశంలో వెళ్తున్నాను తప్ప ఏ విధమైన బెనిఫిట్ అయితే లేదు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే, నేను చేసే పని మీ సొంత డబ్బులు పెట్టి డొనేషన్లు కాకుండా మీరే చేయండి. మీరే ఆ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో ఆ బెనిఫిట్ మీరే పొందండి. కానీ నెగిటివ్గా ఆలోచించకండి. ఆ నెగిటివ్గా ఏదైతే ఆలోచిస్తారో, ఆ నెగిటివ్గా ఏదైనా కమర్షియల్గా నేను బెనిఫిట్ పొందేస్తానని అనుకుంటారో, నేను ఎవరిని ఆపడం లేదు. మీ అంతటి మీరే నేను చేసే పని మీరు కూడా చేయండి. ఆ బెనిఫిట్ ఏదో మీరే పొందండి. కానీ నెగిటివ్గా ఆలోచించడం, ఏదో పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు అనుకోవడం, లేదంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఏ గంట అయినా పర్మిషన్ ఇస్తే ఈ కాలేజ్ వాళ్ళు ఏమైనా వచ్చి ఈ మీటింగ్ పెట్టి పిల్లలకి ఈ విధంగా చేయడం వల్ల కాలేజ్కి ఏదైనా హాని జరుగుతుంది అనే విధంగా ఆలోచించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే,
నన్ను రానివ్వద్దు కాలేజ్ వరకు. మీ అంతటి మీరే నా ప్లానింగ్ ఏదైతే ఉందో, నా ఇనిషియేటివ్ ఏదైతే తీసుకున్నానో, ఈ విధంగా పిల్లల్ని సమాజానికి ఇన్స్టెంట్గా చదువుతూనే, డిగ్రీ చదివే పిల్లల్ని ఇన్స్టెంట్గా సమాజానికి మీరు ఏదైతే చదువు చెప్తారో ఆ చదువే యూట్యూబ్లో డిగ్రీ చదివే పిల్లల్ని ఇంటర్ చదివే పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పానండి. లేదా 10th క్లాస్, లేదా అట్లీస్ట్ ఎల్కేజీకి అయినా పర్లేదు. వీళ్ళకి అలా చెప్తూ ఉంటే చదువు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ వేరే దానిలో చదువుకు సంబంధించింది కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో టాలెంట్ ఉన్న పిల్లలు ఉంటారు. ఏ టాలెంట్ అయినా పర్లేదు, సమాజానికి ఉపయోగపడాలి, ఎవరికి హాని కలగకూడదు. వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి ఎక్స్ప్రెస్ చేసి దానికి తగ్గ గుర్తింపు ఇవ్వండి. ఇచ్చి గవర్నమెంట్ అలాగే సొసైటీ రిజిస్ట్రేషన్ మీదే కాలేజ్ పర్మిషన్లు ఇస్తుంది, ట్యాక్సులు తీసుకోవట్లేదు. ఆ ఏదో ట్యాక్సులు కట్టే డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు ఈ టాలెంట్కి గుర్తించి ఖర్చు పెట్టి వీళ్ళని సమాజానికి పనికొచ్చే విధంగా చదువుతో పాటే పనికొచ్చే విధంగా, సమాజానికి పనికొచ్చే విధంగా నన్ను కాలేజ్ వరకు రానివ్వకపోయినా పర్లేదు, పిల్లల్ని ఆ విధంగా తయారు చేయండి. హ్యాపీగా సమాజం మార్పు చెందుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు అని అన్ను, మోస్ట్లీ తగ్గిపోతుంది. సో ఈ విధంగా హ్యాపీగా చేయండి. ఏ విధమైన అపోహలు అవసరం లేదు. నేను నిస్వార్థంగా, నాకు ఎటువంటి బిజినెస్ లేదు. దీనివల్ల పిల్లలకు వచ్చి డబ్బులు ఇచ్చేయడం వల్ల నాకు ఏదో ఒక పని చేసినప్పుడు మంచి పేరు చెడ్డ పేరు కామన్గా వస్తుంది. ఒకవేళ మంచి పేరు పొందేస్తున్నాను అనిపిస్తే ఆ మంచి పేరు ఏదో మిగతా వాళ్ళు కూడా పొందొచ్చు. నా గురించి చెడ్డగా ఆలోచించే వాళ్ళు, నేను చేసే పని గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నానని ఆలోచించే వాళ్ళు, మీరే చేసండి ఆ పని ఏదో. మీరే ఆ మంచి పేరు కానీ లేదంటే ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ఆ బెనిఫిట్లు కానీ మీరే పొందండి. కానీ తప్పుగా ఆలోచించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.